హాయ్ అందరికీ నమస్తే. నేనైతే ఈ వీకెండ్ మా హస్బెండ్తో 120 బహదూర్ మూవీకి వెళ్ళాను. ఇది నేను చూసిన సెకండ్ హిందీ మూవీ. భాష రాకపోయినా భావంతో ఈ మూవీ నన్ను కట్టిపడేసింది. మనం ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్లో 1962లో జరిగిన ఇండియా చైనా వార్ గురించి చదువుకున్నా. అప్పుడైతే ఏదో క్వశ్చన్ రాసామా మార్క్స్ వచ్చాయా అన్నట్టే ఉండేది. బట్ ఈ మూవీ చూసిన తర్వాత కాన్సెప్ట్ అంతా మారింది. వార్ అంటే ఎలా ఉంటుంది, వార్లో మన సోల్జర్స్ దేశం కోసం ఎంత త్యాగం చేస్తారో అని అర్థమైంది. ముందైతే ఈ మూవీ టైటిల్ అండి 120 బహదూర్. బహదూర్ అంటే తెలుగులో ధైర్యవంతుడు. 120 బ్రేవ్ సోల్జర్స్ యొక్క స్టోరీ అన్నమాట ఈ మూవీ. దీనిలో క్రూషియల్ రోల్ వచ్చేసి మేజర్ సైతాన్ సింగ్ అండి. 120 మెంబర్స్ని లీడ్ చేసి 3000 మంది చైనా సైన్యాన్ని ఎదిరిస్తాడు. అందుకు గాను ఈయనకి పరమవీర్ చక్ర అవార్డు కూడా వస్తుంది. 120 మెంబర్స్కి గ్యాలంటరీ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ప్రజెంట్ చేసింది. ఇండియాకి చైనాకి డిస్ప్యూట్ ఏంటంటే, ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ అండ్ చైనాలో ఉన్న అక్షయ్ చిన్ అనే ప్రాంతాలకి బార్డర్ కోసం అనమాట డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. దీనికోసం మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అండ్ చైనా ప్రైమ్ మినిస్టర్తో కలిసి పంచశీల్ అగ్రిమెంట్ పైన 2 కంట్రీస్ సైన్ చేసుకుంటాయి. కానీ ఈ అగ్రిమెంట్ ఫలించక 1962లో ఇండియాకి చైనాకి వార్ జరుగుతుంది. ఎట్ లాస్ట్ ఏంటంటే 2 కంట్రీస్ని సెపరేట్ చేసేలా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC ఏర్పాటు చేశారు. మూవీ అయితే నన్నైతే ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేసిందండి. నన్నే కాదండి, థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్లో కళ్ళు తుడుచుకుంటూనే వెళ్ళారు. అంత బాగుంది మూవీ. మీరు రీసెంట్గా చూసిన మూవీ నేమ్ కమెంట్ చేసేయండి. ఇంటికి వస్తున్న వేలో మాకు ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా తీసుకొని మా సాటర్డేని ఐస్ క్రీమ్తో ఎండ్ చేసాం.